It's been cut. There's nothing we can do. ఒకరిద్దరు కాదు, వందలు వేల మంది బాలికలు, యువతులు పేదరికం, కుటుంబం, నిరాదరణ, మోడలింగ్ ఆసక్తులు పలు కారణాలతో ఎన్స్టీన్ అనే సంపన్న కామాంధుడి వలకి చిక్కారు. సెక్స్ ట్రాఫికింగ్కి బలయ్యారు. ఆ చీకటి సాలెగూడు నుంచి బయటపడిన కొందరమ్మాయిల కథలు వింటే ఎలాంటి సమాజంలో ఉన్నాం, మృగాళ్ల నుంచి ఆడపిల్లలను ఎంత జాగ్రత్తగా రక్షించుకోవాలి అన్నదాన్ని తెలియజేస్తున్నాయి. ఎన్స్టీన్ ఫైల్స్ జుగుప్పారకుండా ఈ ఇంటర్నేషనల్ సెక్స్ ట్రాఫికింగ్ స్కామ్ సెగ ఇప్పుడు మన దేశాన్ని తాకింది. ఆ వికృత కామక్రీడకు బలైన వాళ్లలో మన దేశ బాలిక పేరు ఉండడంతో మరోసారి దీని మీద చర్చ మొదలైంది. అయితే కొన్నేళ్ల కిందట ఎన్స్టీన్ కేసును తిరగదీసి 2019లో అతనికి జైలు శిక్ష పడటంతో మయామి హెరాల్డ్ పత్రికకు చెందిన మహిళా ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కీలక పాత్ర పోషించారు. పేరు జూలీ కే బ్రౌన్. 80 మంది బాధితుల్ని కలిశారామే. వాళ్ళ కథల్ని ఎన్స్టీన్ అరాచక వ్యవస్థని సీరియస్గా ప్రచురించారు. ఆ కథనాల్ని పర్వర్షన్ ఆఫ్ జస్టిస్ పేరుతో పుస్తకంగా తీసుకొచ్చారు. అసలు ఎన్స్టీన్ కేసు శోధించాలన్న ఆలోచన ఆమెలో ఎలా మొదలైంది? జెఫ్రీ ఎన్స్టీన్ అమెరికన్ ఫైనాన్షియర్, బాలికలు యువతుల జీవితాలతో ఆడుకున్న కామ పిశాచి. దేశాధినేతలు, వ్యాపారులు, మేధావులతో పరిచయాలు పెంచుకుని అపార కుబేరుడిగా ఎదిగాడు. అసాంఘిక అశ్లీల సామ్రాజ్యానికి కేరాఫ్ అడ్రస్గా మారాడు. ప్రైవేటు దీవుల్ని కొని ఇంద్రభవనాలు నిర్మించి అనేక దేశాల నుంచి అమ్మాయిల్ని రప్పించి పార్టీలు ఇచ్చేవాడు. ఫ్లోరిడాలోని తన పామ్ బీచ్ నివాసంలో 14 ఏళ్ల అమ్మాయిలని లైంగికంగా వేధించాడని 2005లో అతని మీద కేసు నమోదైంది. దర్యాప్తుల కోసం వెళ్లిన పోలీసులు న్యూడ్ పెయింటింగ్లతో నిండిన ఆ ఇంటి గోడల్ని చూసి నివ్వెరైపోయారు. చివరకు ఎన్స్టీన్ నేరాన్ని ఒప్పుకోవడంతో 2008లో జైలు శిక్ష పడింది. డబ్బు బలంతో నాన్ ప్రాసిక్యూషన్ ఒప్పందం చేసుకున్నాడు. ఫలితం తేలికపాటి జైలు శిక్ష పడగా 13 నెలలకే విడుదలయ్యాడు. జైల్లోనూ రాచా మర్యాదలే. నిజానికి అతని మీద మోపిన నేరానికి కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష పడాలి. కానీ అలా జరగలేదు. ఇదే బ్రౌన్లో ఆసక్తిని రేకెత్తించింది. ఎవరితను? ఫ్లీ డీల్ ఎలా పొందాడు అనుకుంటూ అతనిపై ఓ కన్నేసి ఉంచారేమి. ఎలా శోధించారు? కేసు విచారణకు సంబంధించిన లీగల్ డాక్యుమెంట్లను 2017లో క్షుణ్ణంగా పరిశీలించారు బ్రౌన్. వాటిల్లో బాధితుల పేర్లను బదులుగా జేఎండో 1, జేఎండో 2 అని రాశారు. కానీ వాటి ద్వారా 80 మంది బాధితుల వివరాలు సేకరించి వాళ్ళని కలిశారు. అందుకామె చాలా కష్టపడ్డారు. ఎంతో దూరాలు ప్రయాణించారామె. చాలామంది భయంతో నోరు విప్పేవారు కాదు. 8 మంది అమ్మాయిలు మాత్రం ధైర్యంగా ముందుకొచ్చి ఎన్స్టీన్ వికృత చేష్టల్ని, తమ మీద జరిగిన ఆకృత్యాల్ని వినిపించసాగారు. దాదాపుగా అందరిది ఒకటే కథ. ఫీజుల కోసం కొందరు, కార్పొరేట్ టౌన్ పార్టీల ఆశలతో ఇంకొందరు అతని గాలానికి చిక్కిన వాళ్లే. డ్రగ్స్కి బానిసైన బాలికల్ని చేరదీసేవారు. వీళ్ళని వెతికి తెచ్చే పని ఎన్స్టీన్ గర్ల్ ఫ్రెండ్ గిస్లైన్ మ్యాక్స్వెల్ది. తన స్నేహితుడు గొప్ప దాత అని, ఫీజులు కట్టి సాయం చేస్తాడని, మసాజ్ చేస్తే చాలని $200 చొప్పున ఇస్తాడని తీసుకెళ్లేది. అక్కడ వాళ్ళ మీద అఘాయిత్యం చేయడమే కాదు, ఆ దృశ్యాలను రహస్య కెమెరాల్లో చిత్రించి భయపెట్టి లొంగ తీసుకునేవారు. వాళ్ళ స్నేహితుల్ని తీసుకొస్తే డబ్బులిస్తామని ఆ అమ్మాయిలకే ఆశ చూపించేవారు. ఒక అమ్మాయి 25 మందిని, మరొక అమ్మాయి 40 మందిని ఎన్స్టీన్కి పరిచయం చేశారట. ఇలా ఎన్స్టీన్ కామానికి బలైన బాలికలందరూ ఆ నరకం నుంచి బయటకొచ్చి వాళ్ళు చెప్పేవి వినడానికే సమాజం సిగ్గుపడేలా ఉంది. ఆ అమ్మాయిలెంత నరకం అనుభవించి ఉంటారు. పైగా వాళ్లను న్యాయ విచారణలో ప్రశ్నలతో హింసించారు. జీతం కోసం పనిచేసే వేశ్యలుగా చిత్రీకరించారు ఎన్స్టీన్ న్యాయవాదులు. వాళ్ళందరినీ కలిసిన బ్రౌన్ 2018లో ఆ అమ్మాయిలు ఎదుర్కొన్న లైంగిక హింస గురించి సీరియస్గా ప్రచురించారు. అప్పటి అటార్నీ జనరల్ అలెగ్జాండర్ ఆకాస్టో మధ్యవర్తిత్వం వహించిన 2008 నాటి నాన్ ప్రాసిక్యూషన్ ఒప్పందమే అతనికి తేలికపాటి శిక్ష పడటానికి కారణమున్న విషయాన్ని ఆమె బహిర్గతం చేశారు. ట్రాఫికింగ్ నెట్వర్క్ ఆరోపణలు, మీటు ఉద్యమం ఊపందుకోవడం, బ్రౌన్ కథనాలతో న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూషన్ ఎన్స్టీన్ కేసును తిరగదీసింది. దర్యాప్తు మళ్లీ ప్రారంభమైంది.
ఫ్లీ డీల్ బాధితుల హక్కులను ఉల్లంఘిస్తుందని, ట్రాఫికింగ్ జరిగిందని ఆరోపణలతో జూలై 6, 2019లో ఎన్స్టీన్ను న్యూయార్క్లో అరెస్టు చేశారు. తర్వాత కొన్ని రోజులకే అకోస్టో ఇవ్వేస్ కార్మిక కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. ఆగస్టు 10న విచారణ కోసం ఎదురు చూస్తూ జైలు గదిలో అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు ఎన్స్టీన్. ఎవరి జూలీ కే బ్రౌన్? బ్రౌన్ స్వస్థలం ఫిలడెల్ఫియా. చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు పడ్డారు. ఒంటరి తల్లి పెంపకంతో పెరిగారు. చుట్టుపక్కల స్కూల్లో అవమానాలు, వేధింపులను ఎదుర్కొన్నారు. పరిశోధనాత్మక కథనాల మీద ఆసక్తితో స్కూలు వార్తాపత్రికలకి ఎడిటర్గా పనిచేశారు బ్రౌన్. 16 ఏళ్ల వయసులో బయటి ప్రపంచంలోకి వచ్చి సొంత జీవితాన్ని ప్రారంభించారు. కాలేజీ ఫీజుల కోసం కొరియర్గా, ఫ్యాక్టరీల్లో వర్కర్గా ఎన్నో పనులు చేశారు. జర్నలిజంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఫిలడెల్ఫియా డైలీ న్యూస్లో కొంతకాలం చేశాక మయామి హెరాల్డ్కి వచ్చారు. ఓ దశలో ఉద్యోగం పోతుందనే అనుకున్నారట. కానీ యాజమాన్యం మద్దతు లభించడంతో ఆమె ధైర్యంగా తన కథనాలను ప్రచురించారు. ఈ ఒక్క కేసే కాదు, దీనికి ముందు జైళ్ల అరాచక వ్యవస్థపై 4 ఏళ్ల పాటు శోధించి కథనాలు రాశారు బ్రౌన్. అవి అధికారుల రాజీనామాలకు, అవినీతిపరుల తొలగింపునకే దారితీశాయి. 30 ఏళ్ల కెరియర్లో 2 సార్లు ప్రసిద్ధ జార్జ్ పోల్క్ అవార్డుతో మరెన్నో పురస్కారాల్ని అందుకున్నారు. పులిట్జర్ ప్రైజ్ గెలుచుకున్నారు. మయామి టీంలో ఈమె ఒకరు. 2020లో టైమ్ మ్యాగజైన్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ జాబితాలో చేరారు. ఎన్స్టీన్ అరెస్టుతో అంతా ఆమె ధైర్యాన్ని, తెగువని ప్రశంసించారు. అప్పుడు భయాన్ని పక్కనబెట్టి తన కథనాలతో కెమెరా ముందు చెప్పిన ధైర్యవంతులైన బాధితులలో రియల్ హీరోలు అన్నారిని. అంతేకాదు, వాళ్ళు తమకి జరిగిన అన్యాయం గురించి చెబుతుంటే సమాజం ఎంతగా కుళ్ళిపోయిందో తెలుస్తుంది. పిల్లల్ని రక్షించాల్సిన బాధ్యత మనదే. అలాంటిది ఎంతోమంది టీనేజర్లు బలైన ఈ ఘోర నేరాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే వాళ్ళకి ఏమని సమాధానం చెప్తాం అంటున్న బ్రౌన్ పట్టుదల, వృత్తి పట్ల ఉన్న నిబద్ధత అభినందనీయం.